తీవ్రమైన గాయాలతో ద్వారంపూడి చచ్చిపోయిన ఆవిడ ఇప్పుడు మా దగ్గరికి వచ్చి అడ్మిట్ అయింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని పట్టణ మండల కేంద్రాల్లో పలు వైన్ షాపుల వద్ద అక్రమ మద్యం నివారణ కోసం ప్రజా భద్రత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ చైర్మన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైన్ షాపుల మద్యం నాణ్యత వివరాలను ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి ప్రజలకు తెలియజేశారు. గత వైసీపీ హయాంలో నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్మబడిందని, యూపీఐ లావాదేవీలు జరగలేదని అధికారులు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకాలు పారదర్శకతతో జరుగుతున్నాయని, నకిలీ మద్యం విక్రయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. నివారించాలని ఈ బార్ కోడ్ విధానాన్ని కఠినంగా నమస్కారం. గత ప్రభుత్వం చేసిన నకిలీ మద్యాన్ని నివారించడం కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దాన్ని నివారించాలని ఈ బార్ కోడ్ విధానాన్ని కఠినంగా పాటించి గత ప్రభుత్వంలో జరిగిన నకిలీ మద్యం ఇక ముందు జరగకూడదని, తద్వారా పేదల ప్రాణాలు బలిగొనరాదని దీన్ని చాలా స్ట్రిక్ట్గా వ్యవహారాన్ని మొదలుపెట్టినారు. దాంట్లో భాగంగా మా జగనాయశ్వర రెడ్డి గారు సీఎం గారు చేస్తున్న ఈ విధానాలని మనం కఠినంగా ఇక్కడ కూడా నెరవేర్చాలన్న ఉద్దేశంతో జగనాయశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ బార్ కోడ్ విధానం మీద ఈ కస్టమర్లందరికీ అవగాహన కల్పించడం కోసం మేమంతా ఈరోజు హేమంత్ వైన్స్ కాడ వచ్చి ఈ బార్ కోడ్ విధానాన్ని అందరికీ తెలియజేస్తున్నాము, యాప్ని తెలియజేస్తున్నాము. కాబట్టి మీరు కూడా పత్రికా సోదరులందరూ కూడా ఈ విషయాన్ని మన పేదలందరికీ ఈ డ్రింక్కి అలవాటు పడ్డ వాళ్ళందరికీ మీరు కూడా వాళ్ళ విషయంలో అవగాహన కల్పించి మీ వంతు సహాయం కూడా చేసి వాళ్ళందరి ప్రాణాలని